హలో అందరికీ, ఇది వచ్చేసి మిల్లీ మేకర్ ఆలు బఠానీ కర్రీ. దీనికోసం అయితే ఆయిల్ కొంచెం మనం వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇంకా బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా బఠానీ కూడా బాయిల్ చేసి పెట్టుకోండి ఒక సైడ్. అవి నైట్ నేను నానబెట్టేసుకున్నాను. ఇంకా ఆలుగడ్డ, టమాటో, ఇంకా క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇంకొక మిక్సీ జార్లో కొబ్బరి, జీడిపప్పు వేసుకుని అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇంకా నేను మిల్లీ మేకర్ని కూడా హాట్ వాటర్ వేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అంటే ఈ ఆలు, టమాటో, క్యారెట్ కూడా వేసేసి అవి కూడా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకా టేస్ట్కి సరిపడా కారం, సాల్టు, పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి ఇంకా ఈ బఠానీ కూడా వేసేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. గ్రేవీ ఉండాలి కదా, ఇంకా గ్రేవీ అయితే ఇట్లా సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ మిల్లీ మేకర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇంకా గ్రేవీ అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత తీసేసి కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసేయండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టాలి కదా. చూసారు కదా, ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అట్లా ఓపెన్గా కుక్ చేసుకోండి, గ్రేవీ అంతా కొంచెం దగ్గర అయ్యే వరకు. చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే